రేపు వాళ్ళ స్కూల్లో జాయిన్ అవ్వబోయే టీచర్ని నేనే. రేపు అందరినీ నా వశం చేసుకొని అందరినీ నా మాటల్లో ముంచి పిల్లలందరినీ నమ్మించి వాళ్ళని నా ప్రదేశానికి తీసుకెళ్ళి బంధించేస్తా. ఆ, 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 ఆ. ఇప్పుడు నా సమయం మొదలయ్యింది. ఆ, ఆ, ఆ. ధనువన్నా, ఈ రోజు మా స్కూల్కి కొత్త టీచర్ వస్తుంది. ఈ రోజు మా స్కూల్కి కొత్త టీచర్ వస్తుంది. వావ్, ఈ రోజు మన స్కూల్కి కొత్త టీచర్ వస్తుంది. వావ్, ఇక నుంచి సూపర్గా ఉంటుంది. కొత్త టీచర్ కొట్టదంట, మంచిగా చూసుకుంటుందంట పిల్లల్ని. వావ్, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ధనువన్నా, ఇక లేట్ చేయకుండా తొందరగా నేను స్కూల్కి వెళ్ళాలి. మొత్తానికి నేను రెడీ అయిపోయాను. ఎక్కడున్నావు? అబ్బా, నేను రెడీ అయ్యే సమయానికి ఎప్పుడు కూడా నువ్వు కనబడకుండా పోతావేంటి ధనువన్నా? కమాన్ ఫాస్ట్, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. నా స్కూల్కి టైం అవుతుంది. ఏం చేస్తున్నావు ధనువన్నా? ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి? పద, స్కూల్కి వెళ్ళాలి ఈరోజు నేను. రే, తినాలి కదరా. నేను ఇలా అయినా తప్పు చేశానులే, సారీ. ఎందుకంటే ఆల్రెడీ నీ స్కూల్ టైం అయిపోయింది. సరే పద, ఫాస్ట్గా నేను డ్రాప్ చేయాలి. రా ఫాస్ట్గా. మళ్ళీ నేనేమైనా అంటారేమో. సారీ సించాన్, రేపటి నుంచి అస్సలు నేను మిస్టేక్ చేయను, ఓకేనా? రేపటి నుంచి సరైన టైంకి నేను నీ స్కూల్లో దిగబెట్టేస్తా. ధనువన్నా, ఏం కంగారు పడుకో. ఈ రోజు నన్ను అనడానికి ప్రిన్సిపల్ సార్ ఎక్కడైతే ఉండరు. మొత్తానికి ఈ రోజు కొత్త టీచర్ రాబోతున్నారు. సూపర్ గా ఉండబోతుంది ధనువన్నా. పద, లేట్ చేయకుండా మన స్కూల్కి అయితే వెళ్దాం. ధనువన్న, కొత్త టీచర్ వస్తున్నారు. చాలా మంచోరంట. మమ్మల్ని కొట్టారంట, బాగా చూసుకుంటారంట, గేమ్స్ ఆడిపిస్తారంట. వచ్చేసాం ధనువన్న. పద పద ధనువన్న. సరే అయితే నువ్వు ఇక జాగ్రత్తగా వెళ్ళు, నేను బయలుదేరతా స్కూల్కి, ఓకేనా? థ్యాంక్ యూ ధనువన్న. మళ్ళీ సాయంత్రం కలుద్దాం, ఓకే? ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేను స్కూల్లో. సరే సించాన్, జాగ్రత్త. ఎంజాయ్మెంట్తో పాటు చదువు కూడా ఉండాలి, నీకు తెలుసు కదా. బాగా చదువుకో, ఓకేనా? ఓకే సించాన్, ఎంజాయ్ చేస్తూ చదువు. అయ్యో సారీ రా, చూసుకోలేదు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళరా, ఓకేనా? ఓకే గైస్, ఫైనల్లీ సించాన్ గాడు ఇంత ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. సించాన్ గాడు వచ్చేసాడు. ఓ, ఏంటి కొత్త మేడం కనబడట్లేదు? వామ్మో, ప్రిన్సిపల్ సార్ ఉన్నారండి. కొత్త మేడం ఇంకా రాలేదా? అయ్యో, ఏమని చెప్పాలి? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఒరే సించాన్ గా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు కూడా స్కూల్ కి సమయానికి రావా? నువ్వు ఎప్పుడు కూడా ఇదే పని చేస్తున్నావు. నాకైతే నీ ప్రవర్తన అస్సలు నచ్చటం లేదు. స్కూల్ కి రావాల్సిన వాడు సమయానికి రావాలి. నువ్వు సమయానికి రాకుండా ప్రతిసారి లేట్ గా వస్తుంటే ఎలా ఉంటుందో చెప్పు. నాకు నిన్ను చూస్తేనే చిరాకొస్తుంది, 4 తన్నులు తనాలనిపిస్తుంది. సరే, నీకు ఒక శిక్ష అయితే వేస్తున్నాను. నువ్వు ఈ రోజు మొత్తం నీల్ డౌన్ వేసుకునే ఉండాలి, ఓకేనా? స్కూల్ ఒడిచిపెట్టినంత వరకు నువ్వైతే నీల్ డౌన్ వేసుకునే ఉండాలి. ఓకే పిల్లలు, నేను పాఠం మొదలు పెట్టే ముందు మీకైతే కొత్త టీచర్ గురించి చెప్పాలి. ఈ రోజు మీ కొత్త టీచర్ మరి కొద్దిసేపట్లో అయితే రాబోతున్నారు. ఈ రోజు నుంచి ఆవిడే మీకు పాఠాలు చెప్పబోతున్నారు, ఓకేనా? ఈ సించాన్ గడికైతే మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు నీళ్ళు వేసి ఉంచమని చెప్పండి, ఓకే? సార్, ఈ ఒక్క రోజు వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్క రోజు సార్, ఈ ఒక్క రోజు నుంచి రేపటి నుంచి నేను మంచిగా వస్తాను సార్. ఈ ఒక్క రోజు వదిలేయండి. ఈ రోజు కొత్త టీచర్ వచ్చారనుకున్నాను, మీరు ఉన్నారనుకోలేదు, అందుకే లేట్ గా వచ్చాను. అయితే కొత్త టీచర్ వస్తే లేట్ గా వస్తావా? చెప్పు. వస్తా. సారీ సార్, సారీ. రాను 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 సార్. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన వెంటనే అక్కడున్న పిల్లలందరినీ మంచిగా మచ్చిక చేసుకుంటా. అప్పుడు వాళ్ళు నాతో మంచిగా ఉండి నేను చెప్పిన మాట వింటారు. అప్పుడు నా ప్లాన్ నేను పాటిస్తా. వచ్చేసాం. హలో పిల్లలు, హలో, వచ్చేసాను. హలో ప్రిన్సిపాల్ సార్, నేనే మీ కొత్త టీచర్. టీచర్ గారు, మీకోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. సమయానికే వచ్చారు. మేడం, ఇక మీరే తీసుకోవాలి క్లాస్. సరే సరే, మొత్తం నేను తీసుకొని నేను చూసుకుంటా. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు, ఓకేనా? పిల్లలు అందరూ బాగున్నారా? నేను మీతో ఇప్పుడు హలో సార్, ఇక మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోయారు. సరే, హలో పిల్లలు, నేనే మీ కొత్త టీచర్ని. అందరూ బాగున్నారా? ఇక నుంచి నేను మీకు పాఠాలు చెప్తా.
ఇస్తాను. ఓకే, హలో క్యూటీ, నీ పేరేం పేరమ్మా? హలో స్వీటీ, నీ పేరేం పేరు? మీ అందరి పేర్లు నాకు ముందే తెలుసు, మీ అందరి గురించి నాకు ముందే తెలుసు. నీ పేరు డంటి, నీ పేరు డుగ్గు, నీ పేరు చిన్నోడు, ఇంకా ఒకడు మిస్ అయ్యాడు, వాడి పేరేం పేరు? ఎక్కడా? ఇక్కడే. ఎస్ టీచర్, మీరు చాలా మంచోరని విన్నాను టీచర్. నా పేరు సించాన్. అవునా, మంచి పేరు సించాన్. ఇక నువ్వు లేవు, నీ ప్లేస్లో నిలబడు. నువ్వు నీల్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు పిల్లలు ఆనందంగా మంచిగా చదువుకుంటేనే ఇష్టం. ఇలా నీల్ డౌన్ వేసి వాళ్ళని కొట్టడం అన్నా ఇష్టం ఉండదు. చాలా స్పీడ్గా వచ్చావు. సరే పిల్లలు, ఈరోజు మనం పాఠమేం చెప్పుకోవట్లేదు. ఈరోజు మీ పేర్ల గురించి తెలుసుకున్నాను, మీ గురించి తెలుసుకోబోతున్నాను. ఇంకా అలానే ఈరోజు మీకు పాటల పోటీ, ఇంకా డైలాగుల పోటీ పెట్టబోతున్నాను. ఓకేనా? ఈరోజు ఎటువంటి పాఠం ఉండదు. వావ్ టీచర్, మీరు ఎప్పుడైతే వస్తున్నారో నేను అప్పుడే అనుకున్నాను. మీరు ఖచ్చితంగా ఇలా ఏదో ఒకటి చేస్తారని మాకు హ్యాపీగా ఉంది. రెడీ టీచర్, మేమందరం రెడీ. ఇక ఆ డైలాగ్ పోటీ, పాటల పోటీ ఏంటో చెప్పండి, నేనే అందరూ విన్ అవుతా. సరే మనం మొదలు పెడదాం. ఇందులో ఆడపిల్లలు ఒకవైపు, మగపిల్లలు ఒకవైపు ఒక పాట పాడతారు. మీ ఇద్దరిలో ఎవరి పాట అయితే బాగుంటుందో వాళ్ళే విన్నర్. ఓకేనా? ముందుగా వచ్చి చిన్ని నుంచి మొదలు పెడదాం. చిన్ని, పాడమ్మా. టీచర్, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఆ పాపకి పాట పాడమే రాదు, నేను పాడతా చూడండి. ఆ కుర్చీని మడత పెట్టి సరే చిన్నోడా, నువ్వు పాడు. టీచర్, నాకు పాటలు రావు టీచర్, నాకు సిగ్గు, నాకు పాటలు రావు టీచర్, సారీ. సరే మీరు పాటలు పాడడానికి అందరూ సిగ్గుపడుతున్నారు. సరే, ఈరోజు మొత్తం మీకు సరదాగా గడిపేస్తాను. ఓకేనా? నా గురించి మీ అందరికీ చెప్తాను. సరేనా పిల్లలు? 5 hours later. పిల్లలు అందరికీ టాటా. సరేనా? ఈరోజు మీ అందరితో చాలా బాగా గడిపాను. అలానే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి అందరూ గ్రౌండ్ దగ్గరికి రండి. అప్పుడు నేను మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మీ అందరికీ స్పెషల్ క్లాస్ ఇప్పిస్తా. అప్పుడు అందరి చేత ఆటలు పాటలు పాడిస్తా. ఓకేనా? సరే, ఈరోజు 6 గంటలకి మన స్కూల్ పక్కనే ఉన్న గ్రౌండ్ దగ్గరికి అందరూ రావాలి. సరేనా? అందరం కలిపి ఆడదాం, పాడుదాం, ఎంజాయ్ చేద్దాం. మీ గురించి మంచి మంచి వంటలు కూడా రెడీ చేశాను. సరేనా? నేను ఇక వెళ్ళొస్తాను. అందరం మళ్ళీ అప్పుడు కలుద్దాం. ఓకే? జాగ్రత్త పిల్లలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా? మొత్తానికి నేను అనుకున్నట్టుగానే నా పథకం అనేది మొదలయ్యింది. ఇప్పుడు వాళ్ళందరికీ తరువాత నేనంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మొదలైంది అసలైన ఆట. ఈరోజు వీళ్ళందరినీ మురిపించి మరిపించి నా వశం చేసుకున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ రాత్రి వస్తారు. అప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. ఊరే చిన్నోడా, చిన్ని, నాకైతే మాత్రం టీచర్ చాలా నచ్చారా. సో ఇంతవరకు మన ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు చూసినా కొట్టడం తిట్టడమే చేస్తారు, కానీ ఈ టీచర్ చాలా మంచోళ్ళు. నేనైతే ఖచ్చితంగా సాయంత్రం జరిగే స్పెషల్ క్లాస్కి టీచర్ ఇంటికి వెళ్దాం. టీచర్ ఇంటికి వెళ్తే మంచిగా మనకి ఏదన్నా కొని పెడతారు, ఏదన్నా తిని పెడతారు, మంచి మంచి వంటకాలు ఇస్తారా, మంచిగా తినచ్చు. నేను వస్తా. ఏందిరా ఈ సించాన్ గాడు ఇంతసేపు చేస్తున్నాడు? స్కూల్ అయిన వెంటనే రెడీ అవుతాడు కదా. రే సించాన్, ఇదిగో ఈ రోజు నీ గురించి ఫాస్ట్గా వచ్చాను. రా, ఫాస్ట్గా వెళ్దాం ఇంటికి. కమాన్ ఫాస్ట్గా రా. దర్వనా ఆగు, ఒక చిన్న మ్యాటర్ డిస్కషన్ అవుతుంది. ఓకే గైస్,
ఇక మనమైతే తరువాత కలుద్దాం, ఓకేనా? ప్రతి ఒక్కరం కలిసి ఖచ్చితంగా రావాల్సిందే రాత్ర. ఓకే ధనువన్న, అయిపోయింది, మొత్తానికి మాట్లాడేసా. ఇక నేను బయలుదేరుతున్నా. ఏంట్రోయ్ అందరికి ఏదో చెప్తున్నావు, అందరం కలుద్దాం, అక్కడికి కలుద్దాం, ఇక్కడ కలుద్దాం అని ఏదో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు ఇంతకి? ఏమైనా స్పెషల్ ఉందా సించాన్? ఎలా ఉంది? అవును ఈరోజు మీకు కొత్త టీచర్ వచ్చారు కదా, ఎలా ఉంది క్లాసు? బాగా జరిగిందా? ధనువన్న, ఇంతవరకు బోరు క్లాసులు జరిగాయి ధనువన్న ఇప్పటి వరకు, కానీ ఈ టీచర్ వచ్చినప్పటి నుంచి సూపర్. ఈ రోజు మొత్తం మేమైతే పాటలు పాడాం, డైలాగ్స్ చెప్పాం, అంతాక్షరితో పాటు ఎన్నో గేమ్స్ ఆడాం. టీచర్ చాలా మంచోళ్ళు ధనువన్న, చాలా చాలా మంచోళ్ళు. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ఇలా చెప్తా అన్నారు. సో క్లాస్ చెప్పాలి కదా, ఈరోజు రాత్ర టీచర్ ఇంటికాడ క్లాస్ చెప్తా అన్నారు. ధనువన్న, ఈరోజు ఖచ్చితంగా నేనైతే మాత్రం టీచర్ ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయా. నైస్ సించాన్. అలానే చదువు పైన కూడా దృష్టి పెట్టాలి. టీచర్ స్టార్టింగ్ లో కాబట్టి అందరితోనే ఇలా ఉంటారు. సో తర్వాత టీచర్ కూడా క్లాసెస్ చెప్తున్నప్పుడు టీచర్ ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో అప్పుడు కూడా టీచర్ని మంచిగా రెస్పెక్ట్ చేసి మంచిగా క్లాసులు విని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? సరే అయితే. ఓకే ధనువన్న, సరే. ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం రెడీ అయిపోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే మేమందరం ఏమనుకున్నామంటే మా ఫ్రెండ్స్ అందరం ఇంటికి వచ్చినట్టునే రెడీ అయిపోయి అందరం గ్రౌండ్ దగ్గరికి రీచ్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాం. నేనైతే మాత్రం కొంచెం చెమటెక్కాను కాబట్టి స్నానం చేయబోతున్నాను. మంచిగా స్నానం చేయాలి ఈరోజు. అయిపోయింది నా స్నానం, ఇక్కడి నుంచి ఇంకెక్కువ కూడా అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్కూల్కి బయలుదేరిపోవాలి. ఇప్పుడు బయలుదేరితేనే కదా తొందరగా అప్పటికైతే రీచ్ అయిపోతాం. ఇక మనమైతే స్టార్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ధనువన్నా, మరి కొద్దిసేపట్లో ఆ పిల్లలందరూ గ్రౌండ్ దగ్గరికి వచ్చే ఉంటారు. అప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి నా స్థావరంలో పెట్టేస్తా, ఇక్కడే బంధించేస్తా. తరువాత ఏం చేస్తానో మీరే చూస్తారు. నా స్థావరం ఇక్కడున్నట్టు ఎవరికి తెలియదు. ఇక నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తా. తీసుకొచ్చి ఏం చేయాలో అదే చేస్తాను. పిచ్చి పిల్లలు, నేను మంచిగా ఉండేసరికి మంచిదాన్ని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి నా యొక్క నిజస్వరూపం చూపిస్తా. అప్పుడే కాదు, ముందుగా వాళ్ళతో వెళ్ళాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళని నమ్మించి కారులో నుంచి నేరుగా నా ప్రదేశానికి తీసుకొచ్చేస్తా. అదిగోండి ఆ గ్రౌండ్ పక్కనే ఉంది. ఆ గ్రౌండ్ దగ్గరికి మనం చేరుకొని వాళ్ళని తీసుకొచ్చేస్తా. ఎగిరే కారు లోపల నుంచి ఇప్పుడు అందరినీ నా స్థావరం దగ్గరికి తీసుకురాబోతున్నా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఎవరిని వదిలిపెట్టను. నాకు తెలిసి అక్కడికి ఇంకా వాళ్ళు అప్పుడే వచ్చి ఉండరు. వాళ్ళు వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. అంతలోపు అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళని చంపేస్తా. వాళ్ళని చంపేసి వాళ్ళని తుడిచిన తరువాతే అప్పుడు వీళ్ళని నేను తీసుకుని వెళ్తాను. చివరికి మనమైతే గ్రౌండ్ దగ్గరికి చేరుకున్నాం. నా గొంతు మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ నేను తీసుకుపోతా. ఇక్కడ ఎవరిని ఉండనివ్వను. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళని చంపేస్తా. చంపేస్తా. ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు నిన్ను చంపేస్తా. ఇదిగో అయిపోయావు. ఇంకా ఎంత బతుకుతావు? చచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసేస్తా. వీళ్ళందరూ వచ్చే సమయం అయ్యింది. పట్టుకుపోతా.
ధనువన్న నువ్వు ఇప్పుడేంటి మళ్ళీ మాట మారుస్తున్నావు? నన్ను వెళ్ళు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెళ్ళొద్దంటున్నావు? ఎందుకు ఆపుతున్నావు ధనువన్న? నేను ఎలా అయినా సరే వెళ్తాను ధనువన్న, వెళ్తాను అంతే. నువ్వు ఎన్ని నాటకాలు అన్నా ఇప్పుడు నేను పంపించాను సించాన్, ఎందుకంటే టైం అయిపోయింది. వేళ కాని వేళ, సమయం కాని సమయంలో నేను నిన్ను ఎక్కడికి పంపించను, ఓకేనా? రోజులు అస్సలు బాగాలేదు, నువ్వైతే ఇంటికాడే ఉండు, ఓకేనా? నేను అనుకున్నా సాయంత్రం వెళ్తావేమో అనుకున్నా, ఇప్పుడు నువ్వేమో నైట్ అంటున్నావు. ఈ నైట్ అయితే మాత్రం అసలు పంపేను, నాకు చాలా రెస్ట్ తీసుకోవాలి, నేను రెస్ట్ తీసుకుంటున్నాను, ఓకేనా? నాకు తెలియకుండా వెళ్ళాలని ప్రయత్నించావు అనుకో సించాన్, తర్వాత నీకు మామూలుగా ఉండదు, ఓకేనా? జాగ్రత్తగా ఉండు. మరి నేనైతే పడుకుంటున్నాను, నువ్వు వెళ్ళాలని ప్రయత్నించావా అస్సలు ఒప్పుకోను. ఈ ధను అన్న ఇలానే అంటాడు, కానీ నేను ఎలా అయినా సరే వెళ్తాను సైలెంట్గా. ఇప్పుడు మనం ఎలా అయినా సరే వెళ్ళిపోవాలి. ఈ ధను అన్న నన్ను ఎప్పుడు చూసినా ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. ఇప్పుడు చూస్తారు కదా నేను ఎలా వెళ్తానో. సించాన్ గడు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఇప్పుడు మనం బండి తీసుకొని మనమే బయలుదేరిపోతాం. ధను అన్న అవసరం లేదు మనకి మనం వెళ్ళలేమా ఏంటి? మన టీచర్ని కలవడం మనకి ఎంత ఇంపార్టెంట్. మన ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వచ్చేసే ఉంటారు, నేనే లేట్ అయిపోయానబ్బా. చాలా కోపం వేస్తుంది నాకైతే మాత్రం. వెళ్ళాలి. అరే ఎవరిది? ధను అన్నా ఏంటి ఇక్కడ? రే సించాన్, నీకేం చెప్పాను? వెళ్ళొద్దని చెప్పాను. ఇలా మాట తప్పావంటే మాత్రం తొక్క తీస్తా, అర్థమవుతుందా? వెళ్ళొద్దని చెప్పాను, సైలెంట్గా ఉండు. సర్లే, నువ్వు అడుగుతున్నావు కదా, నేను తీసుకెళ్తాను సించాన్, ఓకేలే. కమాన్, ఎందుకో నేను చూస్తుంటే బాధ వేస్తుంది. సరే ఒక్కసారికి నేను తీసుకెళ్తా, సరేనా? రా బండెక్కు. నాకు తెలుసు ధనువన్న, చివరికి ఎలా అయినా సరే నీ మనసు కరుగుతుందని. నువ్వు చాలా మంచోడివి, నీ మనసు బెన్నదనువన్న, నాకు తెలుసు. ధనువన్న ఇటెందుకు తీసుకెళ్తున్నావు? అటు వెళ్ళాలి మనం. ధనువన్న ఏంటిది? చీటింగ్ చేస్తున్నావు నువ్వు. తీసుకెళ్తానని కారు ఎక్కడ పెట్టేసావేంటి ధనువన్న? ఏంటి తీసుకెళ్ళు నన్నే. సించాన్, నీకు మళ్ళీ చెప్పను, ఇంకొకసారి మాట దాటాలని ప్రయత్నిస్తే తంతా, ఓకేనా? ఆగు, ముందుగా దీనికి ఈ షెడ్కి లాక్ వేసేస్తా, అప్పుడు ఉంటుంది. ఓకే డన్, దీనికైతే లాక్ వేసేసా. ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తా. ఇప్పుడు నిన్ను వదిలేసినా కూడా నువ్వు నడిచి కూడా వెళ్ళలేవు, ఎందుకంటే చీకటిగా ఉంది. నీకు చీకటి అంటే భయమని నాకు తెలుసు, అందులో నడుచుకొని వెళ్ళాలంటే చాలా భయమని నాకు తెలుసు. ఇక నువ్వైతే అస్సలు వెళ్ళలేవు. అలానే బండి కూడా లేదు. బండి ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతావు, లేదు కదా? సరేలే, కుక్కలు బయట ఘోరంగా తిరుగుతున్నాయి, నడుచుకొని అయితే అస్సలు వెళ్ళలేవు నువ్వు, ఓకే? గుడ్ నైట్. వీడైతే ఇక వెళ్ళే ఛాన్సే లేదు. ఇక నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. అబ్బా, వీడికి స్కూల్కి దేబెట్టడానికి నేను డైలీ ఫాస్ట్గా లేవాల్సి వస్తుంది. నా వల్ల కాదు. ఏంటి ధను అన్న మరి ఘోరంగా చేస్తున్నాడు? నాకు చాలా బాధగా ఉంది. ధను అన్న యొక్క అరే యార్, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఫోన్ కూడా కనబడట్లేదే. పడుకున్నాడు కానీ ఫోన్ అయితే అస్సలు కనబడట్లేదు. రే సించాన్, నువ్వు నా ఫోన్ వెతకాల్సిన అవసరం లేదు, నీకు అది దొరకదు. ఏంటో ఈ ధను అన్న, చూసారా? పడుకోకుండా నిద్రమత్తులో కూడా మాట్లాడేస్తున్నాడు. అసలు నన్ను వదిలిపెట్టాలని లేడు. ధను అన్న ఇప్పుడైతే మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోయాడు, నేను ఎలా అయినా సరే వెళ్ళనని. కానీ ఎలా అయినా వెళ్ళాలి, కానీ మనకి ఇంకొక మార్గం తెలియాలి. సరే ఒకసారి మనం ప్రయత్నిద్దాం దీన్ని. అరే ఇది లాక్ వేసి ఉన్నాడు, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? లాక్ వేసి ఉన్నది, లాక్ కూడా తీయడానికి మనకి రాదే. ఓపెన్ అవ్వు. ఇది ఓపెన్ అవ్వట్లేదు, అందరూ వెళ్ళిపోయి ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ. సరే ఈసారి నేను ఎలా అయినా సరే ధను అన్న దగ్గర ఉన్న ఫోన్ ఎలా అయినా తీయాలి. కానీ ఫోన్ ఏది? నాకు తెలుసురా సించాన్, నువ్వు ఫోన్ గురించి వచ్చావని సైలెంట్గా వచ్చి నాతో పాటు పడుకో, ఓకేనా? ఫోన్ అయితే నీకు దొరకదు, ఓకే? సరే ధను అన్న, ఏం చేస్తాం, వెళ్ళంలే. వెళ్ళాలనుకున్నాను, అందరూ వెళ్ళిపోయారు, నేనే వెళ్ళలేదే. అందరినీ నేనే రెచ్చగొట్టాను వెళ్దామని. ఇప్పుడు నేనే వెళ్ళలేకపోతున్నాను. ఎలా అయినా సరే వెళ్ళాలి. ఇప్పుడు మనకి బండి లేకపోయినా సరే మనం ఎలా వెళ్ళచ్చు? నడుచుకొని నేను అసలు వెళ్ళలేను, ఎందుకంటే మనం నడుచుకొని వెళ్ళి అక్కడ చేరుకునే లోపు అందరూ వెళ్ళిపోతారు. ఏదన్నా వెహికల్ మాత్రమే కావాలి. ఏమున్నాయబ్బా వెహికల్స్? ఏమీ కూడా కనబడట్లేదు. మర్చిపోయా. వావ్, మన సైకిల్ ఉంది కదా, సైకిల్ని ఎలా మర్చిపోయాను? ధనువన్న కూడా సైకిల్ని మర్చిపోయాడు. ధనువన్న అనుకుంటాడు నేను ఇంట్లోనే ఉన్నానని. ఇప్పుడే మంచి సమయం, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోవాలి. ఎస్ ఫైనల్లీ మనమైతే ఇంటి నుంచి బయటకు వచ్చాం. సించాన్ ఫాస్ట్గా తొక్కు సించాన్ తొక్కు. అరే మనం లేట్ చేయకుండా తొందరగా ఫాస్ట్గా బైసైక్లింగ్ చేసుకుంటూ మనం తొందరగా రీచ్ అయిపోవాలి. టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ దగ్గర మంచిగా మనమైతే క్లాస్ అయితే ఇప్పించుకోవాలి. టీచర్ చాలా మంచోళ్ళు, టీచర్ మనకి తినడానికి చాలా అంటే చాలా పెడతా అని చెప్పారు. ఓకే మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. నేను ఒక్కడిని ఉండిపోయినట్లయితే మా ఫ్రెండ్స్ అందరూ టీచర్ పెట్టినవన్నీ తినేస్తారు. ఓకే ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, ఖచ్చితంగా నేనే తింటాను. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళిపోవాలి. టీచర్తో ఎంత జాలీగా ఉందో, ఇంట్లో మొత్తం బోరింగ్ ఉంది. ధను అన్న ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఓకే మనమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చివరికి చూసారా సైకిల్ ఉండడం ఎంత ప్లస్ పాయింటో. మనం చకా ఫసామని ఫాస్ట్గా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకే మనం తొందరగా స్కూల్ దగ్గరలోకి అయితే చేరుకున్నాం. అరే
ఇంకొంచెం మాత్రమే ఉంది. అరే ఎవరు వెళ్ళకూడదు దేవుడా, అందరూ అక్కడే వెయిట్ చేయాలి, నా కోసం అందరూ వెయిట్ చేయాలి. అమ్మా ఎలా అయినా సరే తొందరగా వెళ్ళాలి. ఎంత స్పీడ్గా తొక్కుకుంటూ వచ్చేసాం చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి. సించానా మజాక అట్లా ఉంటుంది మరి సించాన్ గారితో. రే అడ్డెందుకు వస్తున్నావు, నేను ఫాస్ట్గా వెళ్ళాలి, నాకు సమయం లేదు. ఓకే వచ్చేసామన్నమాట తొందరగా. ఫైనలీ రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. గ్రౌండ్ గ్రౌండ్ గ్రౌండ్. ఓ మై గాడ్ టీచర్ టీచర్ ఇక్కడే ఉన్నారా? రే అందరూ వచ్చేసారా? రే బుద్ధు అందరూ వచ్చేసారు. నేను కూడా వచ్చేసాను గైస్, సారీ లేట్ అయ్యాను కొంచెం. షించాన్ అందరికంటే ముందు నువ్వే వస్తా అన్నావు, నువ్వే లేట్ అయ్యావేంట్రా? మా అమ్మ నాన్న వచ్చి ఎప్పుడో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు మమ్మల్ని. నీ ఒక్కడి కోసమే టీచర్ మేమందరం వెయిటింగ్ చేస్తున్నాం. పర్వాలేదు పిల్లలు, పర్వాలేదు. ఎలా అయితేనే వచ్చేసాడు కదా. రండి అందరూ బండెక్కండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా నేను, సరేనా? ఇప్పుడే మనం ప్రారంభం కాబోతున్నాను. మా ఇల్లు ఎక్కడో మీ అందరికీ తెలియదు అనుకుంటా. సరే ఇప్పుడు మీరందరూ మా ఇల్లు చూసి మీరు హ్యాపీ అయిపోతారు. ఇప్పుడు నేను తీసుకెళ్తా కదా, ఇంటికి తీసుకెళ్ళి అందరినీ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇంటికి నేనే చేరుస్తా, సరేనా? సరే టీచర్, ఎప్పటి నుంచో మేము అదే ఎదురు చూస్తున్నాం టీచర్. ఇంతకీ మాకు మీ ఇంటికి వస్తున్నాం కదా, ఏమేమి ఇంటికాడ వంటకాలు పెట్టారో చెప్తారా? ఎందుకంటే మేము ఇందాక నుంచి పెద్దగా ఊహించుకుంటున్నాం మీ దగ్గర చాలా మంచి వంటకాలు ఉంటాయి, మంచిగా మీరు ఫుడ్ పెడతారని. తప్పనిసరిగా పెడతాను, అందరికీ వంట పెడతాను, అందరికీ భోజనం పెడతాను. పిల్లలు కంగారు పడకండి, నేను తీసుకెళ్తా కదా. ఎక్కడికి తీసుకెళ్తానో అప్పుడే మీకు తెలుస్తుంది. నీ సగం దారిలో ఉన్నప్పుడే మీ కడుపు నిండిపోతుంది. వావ్, మన టీచర్ వచ్చేసి మన కోసం చాలా అంటే చాలా స్నాక్స్ అయితే రెడీ చేశారనుకుంటా, అందుకే కడుపు అయితే మంది ఫాస్ట్గా నిండిపోతుందని అంటున్నారు. అంతే కదా టీచర్? సూపర్ టీచర్, మీరు సూపర్. సూపరా పిల్లలు? ఇప్పుడు మీకు గాల్లో తేలడం అంటే ఇష్టమేనా? నా కారు గాల్లో కూడా తేలుతుంది, మీ ఎవరికి తెలియదనుకుంటా. చూస్తారా? నిజమా టీచర్? గాల్లోకి ఎగురుతామా? సూపర్, ఒకసారి ఎగురండి, అప్పుడు మాకు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎలా ఎగురుతుంది టీచర్? మేము నమ్మలేకపోతున్నాం. సరే పిల్లలు, నేను మీ అందరికీ గాల్లో ఎగిరి చూపిస్తాను, చూస్తారా? అందరూ రెడీగా ఉన్నారా? ఇక చూడండి, నేను సమయం వచ్చినప్పుడు ఎగరేస్తా. ఇప్పుడే రెడీగా ఉండండి, మనం గాల్లోకి వెళ్ళబోతున్నాం. ఈ ఆ ఆ ఆ ఆ ఈ ఆ ఆ ఆ ఆ గాల్లోకి వెళ్తున్నాం. ఎలా ఉందో చెప్పండి. నాయనా టీచర్, సూపర్ సూపర్ సూపర్. ఓరి నాయనో, గాల్లోకి ఎగిరే కార్ని ఎప్పుడూ చూడలేదు. మీరు గాల్లోకి ఎలా లేపుతున్నారు టీచర్? మీరు చాలా జీనియస్ టీచర్, సూపర్. వావ్, నా లైఫ్ మో సూపర్. మన సిటీ కంటే టాప్కి వచ్చేసాం. ఓరి నాయనా, ఒరే సించాను చూసావా? అబ్బా, ఓ టీచర్ ఎక్కడికి వచ్చాం మనం? అయ్యా ఏంటిది, గాల్లోకి వచ్చేసాం. కంగారు పడకండి, ఇప్పుడు గాల్లోకి వచ్చారు కదా. ఇదిగోండి, ఇక్కడే మన ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు ఇంటిపైకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇంటిపై నుంచి ఇంటి లోపలికి నేరుగా వెళ్ళి మీరు అనుకున్నట్టుగా మంచిగా తినే పదార్థాలు ఇస్తాను, ఓకేనా? వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం, చేరుకున్నాం. రండి పిల్లలు రండి. టీచర్ అబ్బా, ఇక నేను ఆగలేను టీచర్, తొందరగా వెళ్దాం పదండి, తొందరగా వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళబోతున్నాం టీచర్? మేము మిమ్మల్ని ఫాలో అవుతూనే వస్తాం. మీరు ఎలా వెళ్తారనో బామ్మో, కింద పడితే మాత్రం పళ్ళు రాలుతాయి టీచర్, అసలు మేము అయిపోతాం. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? కంగారు ఎందుకు పడతారు? మీరు నా వెనక్కే రండి, అస్సలు పడరు. మీరు పడడానికి నేను ఇక్కడికి తీసుకొని రాలేదు, మీరు నాతో పాటు లోపలికి రావడానికే తీసుకొచ్చాను. రండి, నాతో రండి, ఇక్కడికి రండి. వచ్చేసారా? ఇదిగోండి, ఇదే నా ఇల్లు. ఇది నా ఇల్లు అని చెప్పడం కంటే ఇది ఒక స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇల్లు కాదు, స్కూలు.
నేను నా ఇల్లునే స్కూల్లా కట్టించుకున్నాను. ఎలా ఉంది? నచ్చిందా? పిల్లలు ఎక్కడున్నారు? ఈ పిల్లలేంటి కనబడట్లేదు? పిల్లలు, ఓ పిల్లలు ఎక్కడున్నారు? వస్తున్నాను, ఆగండి. వస్తున్నాను. మీరందరూ ఎక్కడున్నారు? నాకు తెలుసు, వచ్చేస్తున్నాను. మీరందరూ నా కోసం క్లాస్ వినడానికి రెడీగా ఉన్నారా? నాకు తెలుసు మీరందరూ ఇక్కడే ఉంటారని. టీచర్, వావ్, ఇదే బెస్ట్ క్లాసు. మన స్కూల్ కూడా ఇంత బాగుండదు, ఇంత మంచిది నేను ఎక్కడ కూడా చూడలేదు. టీచర్ సూపర్ ఉంది. టీచర్ ఇప్పుడు ఏం క్లాస్ చెప్పబోతున్నారో చెప్తారా? వెయిట్ చేస్తారా? కంగారు పడకండి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే క్లాస్ మిమ్మల్ని అందరినీ ఎలా తినాలో చెప్తాను. అదే రేపు అమావాస్య. రేపు మిమ్మల్ని అందరినీ తినడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరిని వదిలిపెట్టను. ఎక్కడికి పారిపోతారా? ఎక్కడికి పారిపోలేరు. మీరు ఎక్కడికి పారిపోతారు? పారిపోవడానికి ఛాన్స్ లేదు. ఎక్కడికి వెళ్తారు? ఇందులోకి వచ్చిన వారు ఎవరు తప్పించుకోలేరు. ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నావే? ఎక్కడికి వెళ్ళలేరు. రే పొట్టోడా, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇక్కడికి వచ్చారు కదా. వామ్మో, మాకు టైం అవుతుంది టీచర్, మా ఇంటికి వెళ్ళాలి, వదిలిపెట్టండి. ఓ, ఏంటి మీ గొంతు మారిపోతుంది? భయం వేస్తుంది టీచర్. అమ్మో, మీ టీచర్ కాదు, దయ్యంలా ఉన్నారు. వామ్మో, తను అన్నా కాపాడండి. ఎవరయ్యా మంచి నిద్ర మత్తులో ఉంటే ఫోన్ చేస్తున్నారు? హలో, ఎవరు? ఏంటబ్బా టైంకి వేళాపాల లేదా? చెప్పండి ఎవరు? హలో మిస్టర్ ధను, నేను బుద్ధు వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. స్కూల్కి ఎవరో కొత్త టీచర్ వచ్చారని ట్యూషన్ కోసం వెళ్ళారు పిల్లలు. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. మీకు ఇప్పుడే ఫోన్ చేస్తా, ఆగండి. సించాన్ ఎక్కడున్నావు? అరే సించాన్ నువ్వు ఇక్కడే ఉన్నావా లేదా? అరే సించాన్, నో, వీడైతే ఎక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు. సించాన్ నో సించాన్, వీడికి చెప్పాను కదా వెళ్ళొద్దని. వీడెక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు రాత్రి సమయంలో వెళ్ళడం అవసరమా? ఎక్కడికి వెళ్ళారు? ఎవరా కొత్త టీచర్? ఎక్కడుంటారు? సరే, వాడు నన్ను ఇందాక నుంచి అడిగింది స్కూల్ గ్రౌండ్ దగ్గరికి. నాకు తెలిసి ఈ పిల్లల వాళ్ళ ఫాదర్ అండ్ మదర్స్ కూడా అక్కడే ఉంటారనుకుంటా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే స్కూల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు మనం పిల్లలు కనబడుతుందంటే ఏమని అనుకోవాలి? అంటే వాళ్ళని ఏమన్నా చేశారా? అంటే కొంపదీసి టీచర్ని కలిసే ముందే ఎవరన్నా వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారా? లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? ఏం జరిగిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదే. ఏం జరిగిందంటారు? సరే, ఒకసారి మనమైతే టీచర్ ఇంటికైతే వెళ్ళాలి. ముందుగా వచ్చేసి మనమైతే స్కూల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళందరూ స్కూల్ గ్రౌండ్ దగ్గర కలుస్తా అని చెప్పారు కదా. సించాన్ గారు స్కూల్ గ్రౌండ్ దగ్గర అన్నాడు. నాకు తెలిసి ఈ పిల్లల యొక్క పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ కలవచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే అక్కడికి బయలుదేరి వాళ్ళందరినీ కలవాలి. లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ దరిదాపుల్లో ఎవరైనా ఉన్నారో చూడాలి. సించాన్ రే సించాన్ రే బుద్ధు, చిన్నోడా, చిన్నపిల్లలు ఎవరు కనబడట్లేదేంటి? ఎవరికి నా మాట కూడా వినబడట్లేదు. నాకు తెలిసి వాళ్ళందరూ ఇక్కడైతే లేరు. వాళ్ళు అన్న ప్రకారంగా అయితే ఖచ్చితంగా టీచర్ ఇంటికి వెళ్తా అని చెప్పారు కదా. ఓకే డన్, మనమైతే ఇంటికి వెళ్ళాలి. కానీ ఆ టీచర్ ఇల్లు ఎక్కడో నాకు తెలియదే. సరే, ముందుగా వచ్చి మనమైతే గ్రౌండ్ దగ్గరికి వెళ్దాం. ఏమన్నా క్లూ దొరుకుతుందని చూద్దాం. సించాన్ గడు కనబడకపోవడం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదే. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చాం. ఏంటిది? రే సించాన్, అరే సించాన్ గడు సైకిల్ మీద వచ్చాడా? ఓ మై గాడ్, నేను ఇది ఒక్కడే చెక్ చేసుకోలేదే. సైకిల్ కూడా నేను షెడ్లో పెట్టాల్సింది, నేను చూసుకోలేదు. అరే, గ్రౌండ్ దగ్గరే కలుస్తా అన్నారు కదా. అరే ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరు మీరు? మీరేనా పేరెంట్స్, పిల్లల పేరెంట్స్? నా పాపని నేను ఇక్కడే డ్రాప్ చేశాను, కానీ నా పాప కనబడట్లేదు. చాలా బాధగా ఉంది. ఎలా అయినా నా పాపని కనిపెట్టాలి. తను లేకపోతే నాకు నిద్రే పట్టదు. మేడం మీరేం ఏడకండి, నేను ప్రయత్నిస్తాను.
ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇలా జరుగుతుంది ఏంటి మనకి? ఒకసారి ఆగండి, నాకున్న ఒకే ఒక క్లూ. డైరెక్ట్ ప్రిన్సిపల్ గడికి ఎంత ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయట్లేదు. ఓహో, లిఫ్ట్ చేయట్లేదా? సరే, నేను డైరెక్ట్గా వాడి ఇంటికి వెళ్తాను. వాడి ఇల్లు ఎక్కడో నాకు తెలుసు. వాడు ఈ మధ్య చిన్నపిల్ల మీద చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడని తెలిసింది నాకు. సరే, వాడికి ఇప్పుడు చెప్తానాగండి. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. సించాన్ గడలు కనబడక ఇప్పటికే చాలా గంటలైంది. సమయానికి నాకు వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి ఇప్పుడే తెలిసింది. ఇంకా లేట్ అయితే ప్రమాదం అయ్యేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటికీ మనకి తెలియదు. సరే, మనం బయలుదేరదాం. ఓకే, ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్లోనే వాడు ఉంటాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? పిల్లలు కనబడట్లేదని ప్రతి ఒక్కరూ ఇంత టెన్షన్లో ఉంటే ఖచ్చితంగా దీని వెనక్కి వాడే ఉండుంటాడు. వీడే ఏదో చేస్తుంటాడు. సరే, డైరెక్ట్గా మనమైతే వాడి ఇంటికి వెళ్ళి వాడినే మనమైతే అడుగుదాం. అదిగోండి, ఎదురుగా కనబడుతుంది కదా బిల్డింగ్, అందులోనే వాడు ఉంటాడు. అయిపోయావరా నువ్వు నా చేతిలో ఈరోజు. ఇప్పుడు నువ్వు పిల్లల గురించి చెప్పావా? సరే సరే, ఇన్నాళ్ళు వాడి మీద చాలా కంప్లైంట్స్ విన్నాను. చిన్నపిల్లల్ని చాలా ఘోరంగా కొడుతున్నాడంట. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? మహా అయితే 6 years అలా ఉంటుందంతే, అంతకు మించి ఎక్కువ కూడా ఉండదు. వాళ్ళని కొడుతున్నాడు. సరే, ఇక మనం లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. వస్తున్నా. అయిపోయావు నువ్వు. ఎలా అయినా సరే నువ్వే నాకు జవాబు ఇవ్వాల్సిందే. ఓకే, మనమైతే వెళ్దాం లోపలికి. ఓకే, ఫైనల్లీ ఫ్లోర్ దగ్గరికి వచ్చాం. ఇందులో వీడి లేదో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరో ప్రిన్సిపల్ సార్, ఓపెన్ చేయండి. ఎవరు ఈ రూమ్ ఏదో నాకు అర్థం కావట్లేదు. ఈ డోర్ ఓపెన్ అయింది. ఓకే, డన్. నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఇదే వాడి రూమ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రిన్సిపల్, ఎక్కడున్నావు? బయటికి రా. బయటికి వస్తావా రావా? నేనే వస్తున్నా, నీ దగ్గరికి నేనే వస్తున్నా. ఎక్కడున్నావు మిస్టర్ ప్రిన్సిపల్? ఎక్కడున్నావు? ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు తెలిసి ఖచ్చితంగా వాడు తన బెడ్రూమ్లో అయితే ఉంటాడు అనుకుంటున్నాను. ఇక్కడైతే నాకు కనబడట్లేదు. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నాడు. కనీసం వీడు కేర్ కూడా చేయట్లేదు. ఎక్కడున్నావు? పడుకున్నావా ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి లేస్తారా ప్రిన్సిపల్ గారు? రాయ్, ఎవడ్రా నువ్వు? రాత్రి పగలు తేడా తెలీదా? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? చెప్పు. నోరు మూసుకొని పలా. ఇదిగో, పిల్లలకి నువ్వు ట్యూషన్ పెట్టావు. ట్యూషన్ ఆ టీచర్ ఇంటి దగ్గర పెట్టావు. ఓకే, పిల్లలు లేట్ అయ్యింది, ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగిందో చెప్పు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అబౌట్? ఏంటి? ఎవరు పెట్టారు ట్యూషన్? ట్యూషన్ మేమైతే పెట్టలేదు. ట్యూషన్ అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు. మరి ఆ కొత్తగా వచ్చిన టీచర్ ట్యూషన్ పెట్టిందంట కదా తన ఇంటి దగ్గర, అక్కడికే వెళ్ళారా వాళ్ళందరూ? నో, మేమైతే ఎటువంటి రూల్స్ పెట్టలేదు. మాకు దాని గురించి ఎటువంటి తెలియదు. అవునా? ఓకే, నువ్వు నా వెనక్కేరా. ముందుగా వచ్చి నన్ను ఆ టీచర్ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే, ఆ టీచర్ ఎక్కడున్నారో చూపించు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేనే చూసుకుంటా ఏం చేయాలో. ఓకేనా? అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది పిల్లలు ఎక్కడున్నారో. నువ్వైతే మా వెనక్కే రావాలి. రా, పదా. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి మనం. నా మిస్టేక్ ఇందులో ఏం లేదు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. నీ మిస్టేక్ లేదన్నావు అనుకో, నీ గుండె మీద కొడతా. అర్థమవుతుందా? నువ్వు చేసిన మిస్టేక్ ఏంటి? ఒక టీచర్ స్కూల్లో జాయిన్ అయింది. ఆ టీచర్ ఏం చేస్తుంది, ఆ టీచర్ ఎక్కడి నుంచి వచ్చింది, బయోడేటా ప్రతిదీ కూడా కనుక్కోవాలి మీరు. కనుక్కున్న తర్వాత అప్పుడు తెలియాలి. ఎవరో టీచర్ జాయిన్ అయింది, డైరెక్ట్గా వచ్చింది, పిల్లల్ని ఇలా మబ్బు పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళిందంటే ఎలా తెలుస్తుంది మాకు? చెప్పు. తొందరగా నువ్వైతే మాత్రం మా టీచర్ ఇంటి ఎక్కడుందో చూపించు. ఆగు, ఇక్కడే ఆగు. వెనక్కి చూడు. వెనక్కే ఉంది ఆ టీచర్ ఇల్లు. నేరుగా వెళ్ళి కుడివైపు తిరుగు. అరే, ఇది కాదు, వెనక్కిరా. ఇది కాదు తన ఇల్లు. నాకు పంపించిన లొకేషన్ ప్రకారంగా మాత్రమే తన ఇల్లు నాకు తెలుసు. తన ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. తన జాయిన్ అయింది నిన్న మాత్రమే. ఇదిగో, ఇదే తన ఇల్లు. ఇక్కడే ఉంది కదా, ఇందులోనే తను ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే తన ఇల్లు అని నాకు తెలిసింది. సరే, నేను లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా చెక్ చేస్తాను. రా, నువ్వు నా వెనక్కే రా. ఎందుకంటే ప్రతిదీ ప్రూవ్ అయినంత వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. ఎందుకంటే నాకు నీ పైన కూడా డౌట్గా ఉంది. ఎందుకంటే నువ్వు కూడా దీంట్లో ఖచ్చితంగా చేసి ఉంటావు. ఓకే, లేచకుండా తొందరగా లోపలికి వెళ్ళాలి. అరే, ఏంటిది మొత్తం లాకేసింది? ఓకే, మనమైతే జంప్ చేసి లోపలికి వెళ్దాం. వస్తున్నా. అరే, ఏంటిది? ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది. లోపల ఎవరు లేనట్టుగా ఉన్నారు. సరే, ఇల్లు యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇదిగోండి, ఇక్కడే ఉంది. ఈ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. డోర్స్ ఓపెన్ చేయండి. డోర్స్ ఓపెన్. ఈ డోర్స్ అయితే గట్టిగా క్లోజ్ చేసి ఉంచారు. ఎవరు లేరా? ఇంతకీ ప్రిన్సిపాల్, నువ్వు చెప్పినట్టుగా ఇదేనా తన ఇల్లు? నాకు పంపించిన తన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే తన ఇల్లు. ఎవడ్రాది మా ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నాడు? రాత్రి పగల తేడా తెలీదా? ఎందుకు తలుపులు కొట్టావు? చెప్పురా, ఎవడ్రా నువ్వు? సార్ సారీ, ఇది అగతా టీచర్ యొక్క ఇల్లు కాదా? అగతానా బొగతానా? ఇక్కడ ఎవరు లేరు. నేను ఒక్కడనే ఉంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి.
ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళొచ్చు మీరు, ఎందుకంటే నాకు టైం లేదు, అర్జెంటుగా నేను పడుకోవాలి. ఏంటి ప్రిన్సిపాల్ ఇదే అని చెప్పావు కదా, ఇది కాదని అతను అంటున్నారు, ఏంటో చెప్పు. నేను నేరుగా తన ఇల్లు ఎక్కడుందో వెళ్ళి చూడలేదు, అందుకే నాకు కరెక్ట్ గా తెలీదు. సారీ. ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నాకైతే తెలీదు. సారీ, నేనైతే ఏం తప్పు చేయలేదు. ప్లీజ్ ఈ ఒక్క మాట నన్ను నమ్ము ప్లీజ్. నీ మాటల్లో నాకు అర్థమవుతుంది నువ్వు తప్పు చేయలేదని, కానీ నువ్వు చేసిన నెగ్లిజెన్సీ అయితే మాత్రం అస్సలు నేను ఒప్పుకోను. కానీ ముందుగా వచ్చిన అతిపెద్ద సమస్య పిల్లల్ని కనిపెట్టడం. ఇంతకీ పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలు, సించాన్ ఎక్కడున్నావు?